ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాత కార్డులో 1.3 లక్షల మంది పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో బైక్ల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజ వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. బైక్ల దొంగతనం నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా టౌన్ 3 పరిధిలో పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించిన వ్యక్తిని ఎస్ఐ హరిబాబు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. విచారించగా నేరం ఒప్పుకున్నాడు. గోదావరి నది జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల అనుమతుల విషయంలో జరుగుతున్న నష్టంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతుల సాధనలో విఫలమవడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుందన్నారు. సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 103 మంది లబ్ధిదారులకు ₹29,64,524 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. షబ్ ఏ మిరజ్ సందర్భంగా తెలంగాణలోని పలు స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. దీంతో మైనార్టీ విద్యా సంస్థలు హాలిడే ప్రకటించాయి. మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం సెలవును ఇవ్వచ్చు లేదా తరగతులు నిర్వహించవచ్చు అని తెలిపింది. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ డి కేస్లాపూర్లో మెన్షన్ మొస్రం వంశస్థుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు.